ధనము విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బొనరించును. సజ్జనులైన వాడి కడంకువయును వినయము వినయము తెచ్చు నుర్వీనాథ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వాసుదేవ నామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క ఆరాధన. మనందరం కూడా చెప్తాం, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంట. ఎవరా వసుదేవతనయుడు? ఆ వసుదేవతనుడు యొక్క జీవిత తత్వాన్ని ఎంతగా అవగతం చేసుకొని ఆరాధిస్తామో ఆ వాసుదేవుడి యొక్క ఆరాధనమే ఈ పుష్యమాసంలో చాలా గొప్ప ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది అంటున్నారు పెద్దలు. అంతేకాకుండా పౌష్యలక్ష్మి ఆరాధన కూడా చాలా గొప్పగా మనల్ని ధనధాన్యములతో సుఖ సంతోషాలతో మన జీవితం ముందుకు సాగేలాగా అనుగ్రహం తెలియజేస్తుంది అని చెప్పి ఈ పౌష్యలక్ష్మి ఆరాధన కూడా ఈ మాసంలో చక్కగా మనకు తెలియచెప్పారు పెద్దలు. ఈ ఆరాధనలన్నీ కూడా చేస్తూ ఎలాంటి సద్గుణములను మనం దరికి చేర్చుకోవాలి, ఎలాంటి దుర్గుణములను మనం దరికి చేర్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకోవాలి. అయితే మరొక గమ్మత్తైనటువంటి విషయాన్ని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మన హృదయాంతర్లీనాలలో మనము సత్ప్రవర్తన కలిగి ఉన్నామా లేదా చెడు ప్రవర్తనని కలిగి ఉన్నామా? ఒకవేళ సత్ప్రవర్తన భగవద్ అనుగ్రహం వల్ల గనక కలిగి ఉంటే మన దరికి చేరేటువంటి ప్రతిదీ కూడా మనలో ఉండేటువంటి సత్ప్రవర్తనకి తోడుగా నిలబడి ఇంకొంచెం సత్ప్రవర్తనలో ముందుకు సాగేలాగా వస్తుంది. అదే హృదయాంతర్లీనాలలో దుష్ప్రవర్తన గనక కలిగి ఉంటే, ఆ దుష్ప్రవర్తన కలిగినటువంటి వాడి మీద నువ్వు ఎన్ని గొప్ప గొప్ప విషయాలను నువ్వు విశేష గుణాలని నువ్వు పెట్టినా కూడా నేర్పినా కూడా అవన్నీ అతను అంతర్లీనంగా దుష్ప్రవర్తనే ఉన్నది గనక వాటికి అన్వయించుకొని ముందుకు వెళ్ళిపోతాడు. ఇది చాలా గమ్మత్తైన విషయంగా పెద్దలు మనకు చెప్పారు. లోపల మంచి ఉంటే ఆ మంచి దగ్గరికి ఏది వెళ్ళినా అది కూడా మంచిగా మారుతుంది. ఒకవేళ లోపల చెడు ఉంటే పైన ఎన్నొచ్చినా అవన్నీ కూడా ఎంత మంచివైనా చెడుగా మారిపోతాయి. కనుక ఎప్పుడూ కూడా పై మెరుగుల కోసం మనం ప్రయత్నించకూడదు. అంతఃశుద్ధిని మనం సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఆ అంతఃశుద్ధి రావాలి అంటే పరిపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో గోవిందుణ్ణి ఆరాధించాలి అంటున్నారు పెద్దలు. దీనికే ఒక పద్యం కూడా చెప్పారు మనకు. ధనము విద్యయు వంశంబును. లోకంలో చాలామందికి చాలా గొప్ప గొప్ప స్థితిగతులు రావడానికి కారణం ఈ మూడే: ధనము, విద్య, వంశం. కొందరు గొప్ప స్థాయికి ధనంతో వెడతారు, కొందరేమో గొప్ప స్థాయికి విద్యతో వెడతారు, కొందరేమో గొప్ప స్థాయికి వారి వంశంతో వెడతారు. ఈ మూడు తప్ప గొప్ప స్థానంలో నిలబెట్టేటివి ఇంకా గొప్పగా ఇంకేది కూడా లేవు. కాబట్టి ధనము విద్యయు వంశంబును, ఈ మూడు కూడాను ఎలాంటివో చెప్తూ ఉన్నారు. ధనము విద్యయు వంశంబును దుర్మతులకు మదంబునొరరించు. అదే అతను దుర్మతుడు గనక అనుకోండి, దుర్మార్గుడు గనకైతే, అంతఃశుద్ధి లేనటువంటి వాడు గనకైతే, ఈ ధనము విద్య వంశము ఈ మూడు అతనికి గర్వాన్నే తెచ్చిపెడతాయి తప్ప అతనికి ఏవి జీవితంలో వన్నెనేమీ కూడా తెచ్చిపెట్టవు. అంతఃశుద్ధి లేవు కనుక ఈ మూడు అతనికి ఏమి సహకరించవు జీవితంలో. అదే అంతఃశుద్ధి ఉంటే ఈ మూడు ఇంకా విశేష గుణాలు అవుతాయి. అందుకే అంటున్నారు, ధనము విద్యయు వంశంబును దుర్మతులకు మదంబునొరరించు. మదము అనేటువంటి దుర్గుణాన్ని తెచ్చి పెట్టేస్తున్నాయా, వాళ్ళు దాంతో పతనం అయిపోతారు. అదే సద్బుద్ధి గలవారైతే
ధనము విద్యయు వంశంబును దుర్మతులకు మదంబును నరించు సజ్జనులైన వాడి కణుకువా. అదే సజ్జనుడు కనుకైతే ఆ సజ్జనుడైనటువంటి వాడికి భగవద్ అనుగ్రహం చేత ధనము విద్య చక్కని వంశము కనుక ఉన్నట్లయితే ఈ మూడు కూడా ప్రసాదింపబడితే ఎలా ఉంటుంది అంటే ధనము విద్యయు వంశంబు సజ్జనులైన వాడికి అణకువ వినయమును తెచ్చు. వాడికి మంచి అణకువని వినయాన్ని అతనికి తెచ్చిపెడతాయి. కాబట్టి సజ్జనుడైన వాడి కణుకువ వినయమును తెచ్చు నుర్వీనాథ. ఓ ఉర్వీనాథ, మనందరం కూడా ఉర్వీనాథులమై ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం కదా. ఈ భూమి మీద ధర్మ మార్గంలో కనుక మనం అందరం కూడా ముందుకు సాగుతూ ఉంటే మనమందరం కూడా పృథివీపతులమే, ఉర్వీనాథులమే. ఓ ఉర్వీనాథ తెలుసుకోవయ్యా, మనకే చెప్తున్నాడు సూటిగా శాస్త్రకారుడు. జాగ్రత్తగా తెలుసుకో. అంతఃశుద్ధి ఉంటే నీకు వచ్చేటువంటి విద్య కానీ ధనము కానీ నీ వంశము కానీ నీకు వన్నె తెచ్చి పెడుతుంది. నీలో కనుక అంతఃశుద్ధి లేకపోతే నువ్వు ఎంత గొప్ప వంశంలో పుట్టినా, నీ వద్ద ఎంత విద్య ఉన్నా, నీకెంత డబ్బు ఉన్నా కూడా అవేవి కూడా నిన్ను జీవితంలో నిలబెట్టవు నాయన. కాబట్టి నీవు సంపాదించవలసినటువంటిది విద్యనో లేకపోతే ధనాన్నో గొప్ప వంశాన్నో కానే కాదు. నువ్వు సంపాదించవలసినటువంటిది నీ జీవితంలో అంతఃశుద్ధిని సంపాదించుకో. ఆ అంతఃశుద్ధి కోసం భగవత్ కైంకర్యం చెయ్యి, శరణాగతి పూర్వకంగా భక్తి మార్గంలో నీవు ప్రయాణం చెయ్యి అంటున్నారు పెద్దలు. కాబట్టి దానికి ఎంతో గొప్పదైనటువంటి మాసం ఈ పుష్యమాసం కనుక ఈ పుష్యమాసంలో భక్తి ప్రపత్తులతో అంతఃశుద్ధిని పొందేటువంటి ఒకనొక గొప్ప కార్యాల్ని మనందరం కూడా చేద్దాం. ఈ కార్యంలో చక్కనైనటువంటి ఫలాన్ని మనందరం పొందేలాగా అనుగ్రహించమని ఆ గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh